పెట్టాడు. పైగా 2 కళ్ళు కూడా కాదు, 3 కళ్ళు. తిరుగుతున్నాడు, వెంటబడుతున్నాడు, అనేక రకాలుగా బతివులాడుతున్నాడండి. ఎంత బతివులాడినా పార్వతీదేవి మాట వినకపోతే ఇక మీదట మనమిద్దరము కలిసి ఉన్న ఉద్యానవనములో ఏ పురుషుడు ప్రవేశించినా స్త్రీగా మారిపోతాడుగాక అని పరమేశ్వరుడు శాపం పెట్టాడు. ఆ కారణం చేత తెలియక ఉద్యానవనంలో అడుగుపెట్టినటువంటి గుర్రం కూడా ఏమైపోయిందండి? ఆడగుర్రంగా మారిపోయింది. భటులు ఆడపిల్లలైపోయారు, వాడు ఆడపిల్లైపోయాడు. ఇప్పుడు ఆ ఆడపిల్ల చెంగున లేడి పిల్లలే అరణ్యంలో తిరుగుతుంటే చంద్రునికి తారకు కలిగిన కుర్రవాడు బుద్ధుడు అనబడేవాడు వచ్చాడు అక్కడికి. అర్థమైందా అండి? జాగ్రత్తగా వేదాంత భావం చెప్పుకుందాం. ఇలా ఆ పిల్ల పేరు ఏమిటి? ఇలా అంటే ఈ లోకము అన్నాం కదా.